బూరుగుల రామకృష్ణారావు గారి మొట్టమొదటి మంత్రివర్గం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో భాగంగా హోంశాఖ మంత్రిని గుర్తుపెట్టుకోండి, దిగంబర్రావు బిందు. ఆర్థిక శాఖ మంత్రిని గుర్తుపెట్టుకోండి, గోపాల సుబ్బకృష్ణ మేల్కోటే. రెవెన్యూ శాఖ మంత్రిని గుర్తుపెట్టుకోండి, రంగారెడ్డి గారు. అగ్రికల్చర్ శాఖ మంత్రిని గుర్తుపెట్టుకోండి, చెన్నారెడ్డి గారు. ఆ తర్వాత ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెహదీ నవాజ్ జంగ్, పబ్లిక్ వర్క్స్ అండ్ ప్రజారోగ్యం అండ్ మెడికల్ హ్యూమన్ హెల్త్. మెహదీ నవాజ్ జంగ్ ఒకే ఒక ముస్లిం కనబడుతున్నాడు మనకి ఇక్కడ. అలానే సంగెం లక్ష్మీబాయమ్మ ఒకే ఒక మహిళ కనబడుతున్నారు. వారికి డిప్యూటీ విద్యాశాఖ మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. ఈ మొదటి హైదరాబాద్ అసెంబ్లీకి స్పీకర్గా కాశీనాథరావు వైద్య ఉన్నారు. అలానే డిప్యూటీ స్పీకర్గా పాంపన గౌడ సకరప్ప అనే కర్ణాటక జిల్లాలకు చెందినటువంటి గెలిచిన క్యాండిడేట్ని, కాంగ్రెస్ తరఫున గెలిచిన క్యాండిడేట్ని డిప్యూటీ స్పీకర్ చేయడం జరిగింది. ఇక ప్రధాన ప్రతిపక్షం పీడీఎఫ్ కనుక, పీడీఎఫ్ తరఫున ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసింది మొదటి సాధారణ ఎన్నికల తర్వాత హైదరాబాద్ అసెంబ్లీకి వీడి దేశపాండే అనే ఆయన. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పోటీ పరీక్షలకు సంబంధించి. వీడి దేశ్ముఖ్ అనే ఆయన. నేను రామి హిస్టరీ ఆఫీసర్ని. మనం బూరుగుల రామకృష్ణారావు గారి మంత్రివర్గం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ వీడియోలో మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరు, అలానే ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు, రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు, ఇలా ఒకే ఒక్క మహిళ ఎవరు, ఒకే ఒక్క ముస్లిం ఎవరు, ఇలా మంత్రివర్గానికి సంబంధించి బోలెడన్ని అడిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పోటీ పరీక్షల సందర్భంగా.